తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నాయి. బద్ధ శత్రువులము ఏకంగా మా పార్టీ నాయకురాలను అరెస్ట్ చేయడానికి మాపై కుట్రలు పన్నారనేటువంటి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో బరిలో దిగుతోంది. ఇవన్నీ జరుగుతున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రంగా ఈ పొత్తులు పెట్టుకుంటూ ఉన్నాయి. పల్లెల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతోంది. చాలా చోట్ల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకొని బీజేపీని కూడా గెలిపిస్తోంది బీఆర్ఎస్. పలు చోట్ల సిపిఎం కాంగ్రెస్తో కూడా బీఆర్ఎస్ పార్టీ దోస్తీ చేస్తోంది. ఢిల్లీ రాజకీయాలకు మించి లోకల్ పాలిటిక్స్ మరింత హీటెక్కిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. సో మొదటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత సెన్సేషనల్ ఆరోపణలు చేసిందన్నా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తల్లి బిడ్డల్లా వ్యవహరిస్తున్నాయని చెప్పి అనేక సార్లు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసింది.